నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంత మనస్నతః న చాతి స్వల్పశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంత మనస్నతః న చాతి స్వల్పశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఓ అర్జున, అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినవానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్రలేని వానికి యోగి అనుటకు అవకాశము లేదు. భాష్యము: ఆహారము మరియు నిద్ర యందు నియమము ఇచ్చట యోగులకు నిర్దేశింపబడుచున్నది. అధికముగా భుజించుట ఎనగా దేహపోషణకు అవసరమైన దానికన్నను అధికముగా భుజించుటని భావము. సమృద్ధిగా ధాన్యము, కూరగాయలు, ఫలములు, పాలు లభించున్నందున మనుజులు జంతు మాంసమును తిననవసరము లేదు. శ్రీ భగవద్గీత ప్రకారము అట్టి సరళమగు ఆహారము సాత్వికమైనట్టిది. మాంసాహారము తమోగుణ ప్రధానులకు ఉద్దేశింపబడినది. కావున మాంసాహారము, మద్యపానము, ధూమపానము చేయుచు కృష్ణునకు అర్పింపని ఆహారమును గ్రహించువారు తాము పాపముని భుజించుటే పాపకర్మల ఫలములను అనుభవింపవలసి వచ్చును. భుజంతితే త్వగం పాపః యో వచంత్యాత్మ కారణాత్. ఎవరైతే కృష్ణునికి అర్పింపక తమ ప్రీత్యర్థమే ఆహారమును స్వీకరింతురో లేక తయారు చేసుకుందురో అట్టివారు పాపమునే భుజించువారు కాగలరు. పాపమును భుజించువాడు మరియు అతిగా భుజించువాడు పూర్ణ యోగమును అభ్యసింపలేడు. కనుక కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును భుజించుటయే సర్వులకు ఉత్తమము. కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు తొలుత కృష్ణునికి అర్పింపబడిన ఆహారమును దేనిని కూడా స్వీకరింపడు. కనుక కృష్ణ భక్తి రసభావితుడే యోగాభ్యాసమునందు పూర్ణత్వమును పొందగలడు. అట్లుగాక కేవలము తనకు తోచిన విధముగా ఉపవాసముండి కృత్రిమముగా ఆహారమును విడిచి యోగమభ్యసించువాడు ఎన్నడూనూ యోగమునందు పూర్ణుడు కాలేడు. కృష్ణ భక్తి పరాయణుడు శాస్త్రములలో తెలిపిన రీతి ఉపవాసమును అవలంబించును. అతడు అధికముగా భుజించుట లేదా అతిగా ఉపవసించుట చేసినందున యోగాభ్యాసము చక్కగా పాటించగలడు. అధికముగా భుజించువానికి స్వల్పములు ఎక్కువగా వచ్చునందున అధిక సమయము నిద్రించును. వాస్తవమునకు మనుజుడు 6 గంటల కన్నను అధికముగా నిద్రపోరాదు. ఆ విధముగా రోజులో 6 గంటల కన్నను అధికముగా నిద్రించువాడు తమో గుణముచే ప్రభావితుడైనట్టు వాడే. తమో గుణ ప్రధానుడు నందున్నట్టి అధికముగా నిద్రించును. అట్టివాడు ఎన్నడూనూ యోగమును నిర్వహింపలేడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావో బోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నియమితమైన ఆహారము, నిద్ర, విహారము, కర్మలు గలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను శమింపజేసుకొనగలడు. భాష్యము: దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి అనున్నది యోగాభ్యాసమునందు పురోభివృద్ధిని ఆటంకపరుచును. శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమును పవిత్రమైన ప్రసాద రూపమున స్వీకరించుట ద్వారా ఆహార నియమములు నియమింపగలదు. కూరగాయలు, పుష్పములు, ఫలములు, ధాన్యములు, పాలు మొదలైనవి శ్రీకృష్ణునకు అర్పింపవచ్చును. ఈ విధముగా కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు మానవులు స్వీకరించుటకు
పనికిరాని ఆహారమును, సత్వగుణమునందు లేనటువంటి ఆహారమును స్వీకరింపకుండుట ఎందు అప్రయత్నముగానే శిక్షితుడు లేదా నేర్పరి కాగలడు. కృష్ణ భక్తి పరాయణుడు కృష్ణపర కర్మలను చేయుట ఎందు సదా జాగరూకుడై ఉండును. నిద్ర ఎందు అధికముగా కాలమును వ్యర్థము చేయుట గొప్ప నష్టమే కాగలదు. అవ్యర్థ కాలత్వం. అట్టి భక్తుడు భక్తియుత సేవ లేకుండా క్షణకాలము వృధా ఎగుటయు సహింపలేడు. కనుకనే అతడు నిద్రకు అతి తక్కువ సమయమును కేటాయించును. ఈ విషయమున అతనికి శ్రీ రూప గోస్వామి అత్యంత ఆదర్శనీయులై ఉన్నారు. శ్రీకృష్ణుని దివ్య సేవలో రతులై ఉండి ఆయన రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రించేవాడు. కొన్ని మార్లు ఆ మాత్రమును ఆయన నిద్రించేవారు కారు. హరిదాస్ ఠాగూరు తన నిత్య నియమములైన 3 లక్షల హరినామ జపము పూర్తి కానిదే ప్రసాదమును స్వీకరించుట గాని లేదా క్షణకాలము నిద్రించుట గాని చేసేవారు కాదు. ఇక కర్మ విషయమున కృష్ణ భక్తి పరాయణుడు శ్రీకృష్ణ పరములో కానటువంటి కర్మలేవియును చేయకున్నందున అతని కర్మము సదా నియమింపబడి ఇంద్రియ భోగ భావనచే కలుషితము కాకుండును. ఇంద్రియ భోగం అనేది ప్రశ్నయే లేనందున కృష్ణ భక్తి రసభావితునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధముగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దేహ కర్మలన్నీను నియమితములై ఉన్నందున కృష్ణ భక్తి పరాయణునికి భౌతిక క్లేశము లేకుండును. యదా వినీతం చిత్తమాత్మన్యేవావతిష్ఠితే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యదా వినీతం చిత్తమాత్మన్యేవావతిష్ఠతే నిస్పృహః సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. యోగాభ్యాసము ద్వారా యోగి తన మనోకర్మలన్నిటినీ నియమించి విషయ కోరికల రహితమైన ఆధ్యాత్మిక స్థితి యందు నిలిపినప్పుడు యోగమునందు సిరుడైనట్లుగా చెప్పబడును. భాష్యము. సమస్తమగు విషయ కోరికల నుండి వాటిలో ముఖ్యమైనవి మైదున సుఖము విరమణ పొంది ఉండుటచే విషయము ద్వారా యోగి కర్మలను సాధారణ జనుల కర్మల నుండి వేరుపరపవచ్చును. తన మనోకర్మలను చక్కగా నియమింపిన సంపూర్ణ యోగి ఏ విధమైన విషయ కోరిక చేతను కలతకు గురికాడు. శ్రీమద్భాగవతం 9.4.18-20 శ్లోకం తెలుపబడినట్లు అట్టి పూర్ణస్వస్థితి కృష్ణ భక్తి భావన ఎందున్న వారిచే అప్రయత్నముగా పొందబడును. సవై మనః కృష్ణ పదారవిందయోః వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్ మందిరమార్జనాదిషు శృతిం చకారాచ్యుం తస్కధోదరే ముకుందలింగాల యదశనే దృశౌ తద్భృత్య గాత్ర స్పర్శే అంగసంగమం ఘ్రాణం చ తత్పాదసాభోజసౌరభే శ్రీమత్తులస్యా రసానాం తదర్పితే పాదౌ హరేః క్షేత్రపదానుం సర్పణే శిరో హృషీకేశ పదాభిం వందనే కామం చ దాసేన తు కామం కామ్యయా యదోత్తమ శ్లోకం జనాశ్రయరతిః. మహారాజు అంబరీషుడు తన మనస్సును శ్రీకృష్ణుని చరణకమలముల చెంత నియుక్తము చేసెను. అతడు తన పలుకులను ఆ దేవదేవుని దివ్య గుణములను వర్ణించుటూ ఉన్నందున
తన హస్తములను శ్రీహరి మందిరములను శుభ్రము చేయుటయందును, తన కర్ణములను అచ్యుతుని కర్మలను శ్రవణము చేయుటయందును, తన చక్షువులను ముకుందుని దివ్యరూపములను వీక్షించుటనందును, తన దేహమును భక్తుల దేహములను సృశించుటయందును, తన నాసికను శ్రీకృష్ణ భగవానునకు అర్చించిన కలువ పూలను వాసన చూచుటయందును, తన జిహ్వను ఆ భగవానుని చరణకమలకు అర్పించట తులసీ దళములను రుచి చూచుటయందును, తన పాదములను శ్రీహరి తీర్థస్థలములకు మరియు మందిరములకు పోవుటయందును, తన శిరమును ఋషికేశునికి వందనమనర్చుటయందును, తన కోరికలను ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని కార్యములను నిర్వహించుటయందును నియోగించెను. అతని ఈ దివ్య కార్యములన్నీను శుద్ధ భక్తులకు తగినవై ఉన్నవి. నిరాకార మార్గమును అవలంబించు వారికి ఇట్టి ఆధ్యాత్మిక స్థితి అనిర్వచనీయము, ఊహాతీతమైనను కృష్ణ భక్తి భావనలోనున్న వారికి సులభము మరియు ఆచరణీయమై ఉన్నది. ఈ విషయము పైన వర్ణింపబడిన అంబరీషుని కార్యముల ద్వారా విదితమగుచున్నది. నిత్య స్మరణము ద్వారా శ్రీకృష్ణ భగవానుని చరణకమలముల చెంత మనస్సు లగ్నము కానిదే అట్టి ఆధ్యాత్మిక కర్మలు ఆచరణీయములు కాజాలవు. కనుకనే శ్రీకృష్ణుని భక్తియుత సేవ యందలి కర్మలు అర్చనము. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవలో నియుక్తము చేయుట అనబడును. వాస్తవమునకు మనస్సునకు ఇంద్రియములకు ఏదియో ఒక వ్యాపకముండవలెను. వాటిని వ్యాపకరహితము చేయుట నున్నది ఆచరణీయమైనది కాదు. కనుకనే సామాన్య జనులకు, ముఖ్యముగా సన్యాసాశ్రమన లేని వారికి పైన తెలుపబడినటువంటి దివ్యమైన ఇంద్రియ మనో వ్యాపకము ఆధ్యాత్మిక భావము ప్రాప్తికై చక్కని విధానమై ఉన్నది. అది ఏ యుక్తము అని భగవద్గీత యందు తెలుపబడినది. ఓం నమో వాసుదేవాయ నమః.